హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం మనము చీరాల నియోజకవర్గం పరిధిలోని వేటపాలెం సమీపంలో ఉన్న పందిళ్ళపల్లి దగ్గర ఈ కోట చూశారు కదా, ఇదే మన ఆమంచి సాములు గారి మ్యాన్షన్. ఇదే విషయాలను తెలుసుకోవాలంటే ఆమంచి సాములు గారితో మనం మాట్లాడతాం. సాములు గారు బాగున్నారా? నమస్తే అండి. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాక్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏందండి కోట ఏందండి ఇంత అద్భుతంగా కడుతున్నారు. ఏంటిది 6 సంవత్సరాల నుంచి కడుతున్నారంట? 6 సంవత్సరాలంటే దానిలో మనకి 6 సంవత్సరాల నాడు ఇది మొదలుపెట్టిన తర్వాత దాదాపు నాకు యాక్సిడెంట్ అయింది. ఓకే. ఆ యాక్సిడెంట్లో 1 సంవత్సరంన్నర పాటు పని ఆపాల్సి వచ్చింది. అట్లానే మళ్ళీ పని అంతా మొదలు పెట్టాం. అంతలో కరోనా వచ్చింది. ఆ కూలీలంతా ఇతర రాష్ట్రాల వాళ్ళు కాబట్టి అంతా వెళ్ళారు. తర్వాత వచ్చిన తర్వాత అంతా మళ్ళీ లాగిస్తా ఉన్నాం. దాదాపు 2 months లో పని అయిపోతుంది. దాదాపు మొత్తం ఎంత అండి ల్యాండ్ ఎక్స్టెన్షన్ అంతా ఎంత ఉంది? ఎంత? ఎకరా 40 సెంట్లు దాకా ఉందండి. ఎకరా 40 సెంట్లు. ఎకరా 40 సెంట్లు. కన్స్ట్రక్షన్ ఎంత? 33 సెంట్స్. 33 సెంట్లలో. ఎక్కడ వాళ్ళండి కట్టేదంతా కూడా? మొత్తం వీళ్ళంతా లోకల్ బెల్దారి మేస్త్రులు వీళ్ళంతా కూడా లోకలే, కానీ ఈ మార్బుల్ వేసేవాళ్ళు, టైల్స్ వేసేవాళ్ళు రాజస్థాన్, ఓకే, ఇట్లా ఇతర డిజైన్స్ అవన్నీ ఉన్నాయి కదా మొత్తం. ఆ డిజైన్స్ అవన్నీ ఎక్కడ? ఇవన్నీ మనకి తణుకులో రాజు గారు అని ఇంజనీర్ గారు ఆయనండి. మొత్తం ఆయన ఇంజనీరు, ఆయన ఆధ్వర్యంలోనే ఎంత కన్స్ట్రక్షన్ జరిగింది. మొత్తం కూడా ఎన్ని బెడ్రూమ్స్ అండి? మొత్తం కూడా మొత్తం 7 bedrooms, 7 bedrooms ఉన్నాయి. ఓకే, 7 bedrooms. కానీ నేను ఒకటి విన్నాను, గతంలో మీరు ఇల్లు కట్టింది మీ తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్ గారి కోసరమని కట్టారు. ఒకవేళ ఆయన కింద ఉంటే గినా మీరు పైన ఉండాలి అనే ఒక ఆలోచనతో కట్టారంటున్నారు. ఇప్పుడు మీరు మీ తమ్ముడు పెద్ద పెడమొహంగా ఉన్నారా? మరి పూర్తయితే ఎలా? గృహప్రవేశం అయిన తర్వాత ఇద్దరు కలిసే ఉంటారా ఎలా? అంటే ఫస్ట్ లో అనుకున్న ఊహ కొంత టైం వచ్చేదానికి కొంతమందిలో మార్పులు వస్తాయి కదా. ఓకే. ఆ దీనిలో నేను వాస్తవంగా అయితే మీరు అన్నది కరెక్టే. నేను లేదు అంత ఇల్లు కట్టుకునేవాడిని కూడా కాదు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యాడు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయ్యాడు. రాష్ట్రంలో ఒక మంచి భవిష్యత్తు ఉన్న మినిస్టర్ అయ్యి దాదాపు ఒక రోషి గారికి సమకాలికంగా సలహాలు ఇచ్చే వ్యక్తి కదా. ఆ టైపులో రోషయ్య గారికి సమకాలికుడుగా అంటే ఆయనకి సలహాలు, ఆయన నేతృత్వంలో ఆయన శిష్యుడిగా పేరుపడి అట్లా ఆ దీనిలో ఉండే దీనిలో పెద్ద నాయకుడు అవుతాడు. ఆ నాయకుడిని ఒక రాజకోటలో ఉండి తర్వాత పైన మనం అనే ఆలోచనతో జిల్లా రాజకీయం అంతా హోల్డ్ చేయొచ్చు అనే ఆలోచనతో ఈ ఇల్లు కట్టింది. వాస్తవంగా అన్నదమ్ముల మధ్య ఏదో చిన్న అగాధం ఏర్పడింది. తమ్ముడేమో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అన్నయ్యేమో ఈ జనసేనలో చేరిపోయారు. ఓకేనా, మీ సామాజిక పార్టీలో చేరిపోయారు మీరు. అన్న మీద తమ్ముడు కేసులు పెట్టించడము ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మరి ఎలా? టైం అంతా ఒక రకంగా ఉండదు కదా. ఓకే, ఒక స్టెబిలిటీగా మైండ్ ఉంచుకొని అంత స్టెబిలిటీగా ఆలోచించుకుంటే అంత ఏముండేది కాదు. ఓకే. ఎందుకు అగాధంగా మీరు అన్నట్టు ఎందుకు ఇదైందో కూడా నాకే అర్థం కాని క్వశ్చన్ అయిపోయింది. అది మీకు తెలియదా? నాకే అర్థం కాని పరిస్థితే కదా. వాస్తవంగా నేనైతే కోరుకోవాలి ఈ టైప్ ఎప్పుడు కూడా. తమ్ముడి మీద ప్రేమ ఇంకా మీకు తగ్గినట్లేదు. ఎందుకంటే తమ్ముడి ఇండ్లు వెనక్కలేదు, తమ్ముడి ఇంటికి ఆ దగ్గరలోనే కడుతున్నారు. మీ మ్యాన్షన్ పైకి ఎక్కి చూస్తే తమ్ముడి ఇల్లు నేరుగా కనిపిస్తుంది అనమాట. తమ్ముడిని అప్పుడప్పుడు చూసుకోవచ్చానా? దగ్గరే కదా వాస్తవంగా. అప్పుడప్పుడు తమ్ముడిని ప్రేమగా చూసుకోవచ్చానా? ఆ ప్రేమ తమ్ముడు కూడా ఉందా మీ మీద? ఇద్దరికి ఉంటేనే కదా అది, లేకపోతే ఇద్దరిలో ఒకళ్ళకి లేకపోయినా కూడా ఈ అగాధం ఏర్పడింది. నాకైతే ఎప్పుడూ ఉండేదే. అది అంటున్నారు అందరూ కూడా, అన్నదమ్ముల మధ్య ప్రేమ చావలేదు, ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ అంటున్నారు. కానీ వాస్తవంగా అయితే అది కాదు. ఎందుకంటే ఇలా రియల్ గా నేను జనసేన పార్టీలో చేరే ముందు వరకు కూడా నేను ఆశించా, కలిసే పయనిద్దాం ఏదన్నా కానీ ఒక అడుగుజాడల్లో నడుచుకుందాం అనే ఆలోచనతోటి. అది నేను యాంగిల్లో చూసినా కూడా నాకు సహకరించలేదు. నాకు ఎక్కడా కూడా ఆ దీనిలో అనిపించలే. తర్వాత కాదులే అని చెప్పి నా నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ గేమ్లో ఎవరు పొలిటికల్ గేమ్ ఆడదే, అంతేగాని డ్రామాలో లేకపోతే ఇందులో చీకటి రాజకీయాలు అంటే సహజంగా చాలా మంది మనస్ఫూర్తిగా వేప చెట్టు కింద ఉండి చదువుతున్నాం మనం. వేప చెట్టు కింద దూరంగా దగ్గరలోనే మండ రండి. వేప చెట్టు అంటే మాకు మునీశ్వరుడు అంతే, దానికంటే గొప్పదే మహాలక్ష్మి. ఓకే, మహాలక్ష్మి వేప చెట్టు కింద నిలబడి చెప్పండి. అంతే, పక్కా అన్నదమ్ముల మధ్య పొరపాటును కూడా ఫ్రెండ్లీ రాజకీయం ఏం లేదు నిజంగా కాదమే పక్కా. ఎందుకంటే ఈ మధ్యలో ఇక్కడ ఉన్న కరణం బలరాం కొడుకు కృష్ణమోహన్ మాట్లాడిన తర్వాత నేను చూసా, అది రక్త సంబంధం అనుకోండి అంతే. అది ఒక వ్యక్తి మన ఇంటి వాళ్ళని వచ్చి ఇక్కడొచ్చి, అది కాక మన అడ్డాలో మాట్లాడటం అనేది
నాకు మింగుడు పడల వాస్తవంగా అయితే ఆ, నేను కౌంటర్ ఇచ్చేసాను ఆ. అంతే. అయినా సరే ఇద్దరి మధ్య ఏంది అన్న ఏంది మాటలతోనా భౌతికంగా కౌంటర్ ఇచ్చారా? నీట్ గా ఇచ్చేసాను. నాకు ఇవ్వాల్సిన నా స్టైల్లో నేను ఇచ్చాను. ఎందుకంటే దేనికైనా సిద్ధం. ఇప్పుడు కౌంటర్ ఇచ్చాను అనుకోండి, నేను ఆ, దానికి నేను నిలబడి దానికి నేను సమర్థవంతంగా తిప్పుకొట్టగలిగితేనే ఆ, కౌంటర్ ఇవ్వాలి. ఓకే. లేకపోతే సినిమాల్లో ఆలియా, లేకపోతే ఇప్పుడు వీళ్ళు పోసాని కృష్ణ ఇస్తున్నారు చూడండి, వాటి కింద మారుతి తప్పితే స్వాములు ఇచ్చినట్టు కాదు కదా. అంతే కదా ఇచ్చాం. అయినా అదే సరే వాళ్ళిద్దరు కమెడియన్స్ అని ఇప్పుడు మీరు చెప్పేది. రియల్ గా అంతే కదా వాళ్ళు. ఆ, అదేంలో నేను ఇచ్చాను. ఆ, అయినా సరే ఆ. నన్ను కృష్ణమోహన్ పలకరీయటం కానీ నేను కృష్ణమోహన్ పలకరీయటం కానీ ఇంతవరకు లేదు అప్పటి నుంచి కూడా. అవునా? దానికంటే నిదర్శనం నేను చెప్పలేను కూడా.